మీమ్స్ పేరుతో డార్క్ హ్యూమర్. मैंने आज सीखा गियर कैसे डाला जाता है. ఇప్పుడు GRWM అనే హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి ఇటువంటి ఇంటిమిడేటింగ్ సీన్స్. షాకింగ్ ఏంటో తెలుసా, ఈవెన్ ఈ ట్రెండ్ ఒక డిసీజ్ లా మైనర్స్ కూడా రీచ్ అయింది. ఈ అమ్మాయి పేరు ముస్కాన్ కరియా. ఒక ఎక్స్క్లూజివ్ కంటెంట్ అనే సబ్స్క్రైబ్ సెక్షన్ కూడా ఉంది. సర్వీసెస్ కంటెంట్ పేజెస్ ఇవి ఒక్క పేజ్ మాత్రమే కాదు. అసలు ఏంటి వీటన్నిటికీ రీజన్? మన యూత్ కి ఏం జరిగింది? ఇండియాలో ఎటువంటి టైప్ కంటెంట్ ఎందుకు ప్రమోట్ అవుతుంది? ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడక ముందు మీ ముందు కొన్ని వీడియోస్ ప్లే చేస్తున్నా, ఒక్కసారి చూడండి. दो चाय दादा और एक मैगी। और अभी जो आप देख रहे हो कि एक लड़की यहाँ पे एक ऐसी ड्रेस पहन के आई है, इसमें आपको क्या बुरा लग रहा है? अच्छा लगा आपको देखने? 3 మే 2025కు నేను ఈ వీడియోను యూట్యూబ్ లో పబ్లిష్ చేశాను. ఒక చిన్న ఛానల్లో 2 days లోనే వీడియో వైరల్ అయింది. ఈవెన్ పెద్ద పెద్ద ఛానల్ డిమానిటైజేషన్ లేదా బ్రాండ్ స్పాన్సర్షిప్ దొరకవు అని భయపడి మాట్లాడిన విషయాలను, ఈవెన్ ఇంటర్నెట్ లో ఎక్కడా లేని విషయాలను బయట పెట్టాను. 2 days లోనే 18K వ్యూస్, 1K లైక్స్, 300+ పాజిటివ్ కమెంట్స్. కానీ నేను చూపించిన డాటా మొత్తం డిలీట్ చేసి ఏజ్ రెస్ట్రిక్షన్ కొట్టి వీడియోను డౌన్ చేసేసారు. అసలు ఏముంది ఆ వీడియోలో? ఎందుకు సీన్స్ డిలీట్ చేయమన్నారు? అసలు ఇన్స్టాగ్రామ్ కోసం నేను ఏం మాట్లాడా ఆ వీడియోలో? కంప్లీట్ గా ఈ వీడియోలో మొత్తం ఇన్ డీటెయిల్ గా చెప్పబోతున్నాను. U.S. Surgeon General has said social media might be hazardous to children and adolescents. సోషల్ మీడియా ఇది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి స్వర్గధామంగా భావిస్తున్న వాడకం మితిమీరితే నరకప్రాయంగాను మారుతుంది. ఎక్స్ప్లోర్ పేజ్ ఓపెన్ చేస్తే కనిపించేవి న్యూడ్ ఫోటోస్, స్కిన్ సోయింగ్ డాన్సెస్. ఈ వీడియోస్ ని చూడండి. సంతూర్ మోమ్ అని పేరు పెట్టుకుని తన కొడుకుతో చేస్తున్న వల్గర్ డాన్సెస్. ఈ వీడియోస్ ని చూడండి. మీమ్స్ పేరుతో డార్క్ హ్యూమర్. आज मेरा गाड़ी सीखने का पहला दिन था, जिसमें मैंने आज सीखा गियर कैसे डाला जाता है. ఒక టైంలో బట్టలు మార్చుకోవడం అంటే ఇంట్లో తలుపులు వేసి మార్చుకునేవారు. ఇప్పుడు గెట్ రెడీ విత్ మీ GRWM అనే హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి ఇటువంటి ఇంటిమిడేటింగ్ సీన్స్. అండ్ షాకింగ్ ఏంటో తెలుసా, ఈవెన్ ఈ ట్రెండ్ ఒక డిసీజ్ లా మైనర్స్ కూడా రీచ్ అయింది. స్కూల్ కు వెళ్ళి చదువుకున్న టైంలో ఇటువంటి వీడియోస్ చేసి సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్తున్నారు. मेरे पास भी बॉयफ्रेंड है, मेरे पास भी बॉयफ्रेंड है, मेरे पास भी बॉयफ्रेंड है. आप लोगों के पास क्या है कमेंट करके बताओ. ఈ వీడియోస్ కి వచ్చిన వ్యూస్ ని చూడండి. ప్రతి ఒక్క వీడియో మిలియన్స్ లో వ్యూస్. కామెంట్స్ లో మోస్ట్ ఆఫ్ ది యూజర్స్ యంగ్. వీళ్ళు చేస్తున్న కామెంట్స్ ను ఒక్కసారి చదవండి. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ప్రకారం జెన్జీ వాచెస్ 450 రీల్స్ పర్ డే. అందులో 65% యూజర్స్ ఆ రీల్స్ చూసాక గిల్టీ, సాడ్, ఎంజైటీ ఫీల్ చేస్తున్నారు. ది ఎకనామిక్ టైమ్స్ ఆర్టికల్స్ ప్రకారం సెన్సిటివ్ కంటెంట్ కంట్రోల్ ఎనేబుల్ చేసినా కూడా ఇన్స్టా ఫీడ్ లో వస్తున్న రీల్స్ చూస్తే కాన్, న్యూడ్ అండ్ వల్గర్ టైపే వస్తున్నాయి. అసలు ఏంటి వీటన్నిటికీ రీజన్? మన యూత్ కి ఏం జరిగింది? ఇండియాలో ఎటువంటి టైప్ కంటెంట్ ఎందుకు ప్రమోట్ అవుతుంది? సైకలాజికల్ ట్రాపా లేదా ఇంటెన్స్ డోపమైన్ హిట్టా? రండి వీటన్నిటి కోసం కొంచెం డీటెయిల్ గా కంప్లీట్ గా చూద్దాం. Social media, whatever good it does, the cons are immense. 2010 ఇన్స్టాగ్రామ్ అనే ప్లాట్ఫామ్ మంచి ఎస్థెటిక్ కంటెంట్ కోసం డిజైన్ చేశారు. ఆ టైంలో ఒక మీనింగ్ఫుల్ ప్లాట్ఫామ్ గా ఉండేది. బట్ 2020 ఆ టైంలో టిక్ టాక్ సడన్ గా బూమ్ అయింది. షార్ట్ వీడియోస్, ఫాస్ట్ ఫేమ్, క్రింజ్ డాన్సెస్, అడల్ట్ కంటెంట్ ఇవన్నీ యూత్ ని చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. ఆ టైంలో మన ఇండియా నుండి కొంతమంది క్రియేటర్స్ వీడియోస్ చేయడం మొదలు పెట్టారు. తక్కువ రోజుల్లోనే నేమ్, ఫేమ్, ఫాలోవర్స్ ని సంపాదించారు. జూన్ 29, 2020 టిక్ టాక్ ఇన్ఫ్లుయెన్స్ యూత్ ని, ఇండియన్ కల్చర్ ని దెబ్బతీస్తుండగా ఇండియన్ గవర్నమెంట్ ఈ ప్లాట్ఫామ్ ను బ్యాన్ చేసేసింది. సేమ్ టైం ఈ కంటెంట్ అండ్ ఈ ఫార్మాట్ లో ఉన్న పొటెన్షియల్ చూసి ఇన్స్టాగ్రామ్ సేమ్ మోడల్ ను కాపీ చేసి రీల్స్ అనే ఫీచర్ ను లాంచ్ చేసింది. సేమ్ కంటెంట్, సేమ్ ఎడిక్షన్, సేమ్ మ్యానిపులేషన్. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే ఇది క్లాసీ కవర్ లో వచ్చిన టాక్సిక్ కంటెంట్. అస్థెటిక్ ప్లాట్ఫామ్ గా మొదలుపెట్టి ఈ రోజు బట్టలు లేని వీడియోస్, అర్థం లేని డాన్సెస్, ఈవెన్ కల్చర్ నే సిగ్గు పుట్టించే కామెడీస్. ఇవన్నీ చూసి ట్రిగర్ అయిన నేను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. ఈ రీసెర్చ్ లో ఒక ఇంట్రెస్టింగ్ డాటా నా ముందుకు వచ్చింది. ఈ అమ్మాయి పేరు ముస్కాన్ కరియా. ఇన్స్టాగ్రామ్ లో 1.1 మిలియన్ ఫాలోవర్స్. ఒక ఎక్స్క్లూజివ్ కంటెంట్ అనే సబ్స్క్రైబ్ సెక్షన్ కూడా ఉంది.
అందులో 6,928 సబ్స్క్రైబర్స్ నేను రీసెర్చ్ చేస్తున్న డే 390 రూపీస్ పర్ సబ్స్క్రైబర్ తీసుకుంటుంది మంత్లీ ఛార్జెస్. ఈ క్యాల్కులేషన్ చూస్తే 27 లక్షలు ఎక్స్క్లూజివ్ కంటెంట్ తో సంపాదిస్తుంది. ఇంకా బ్రాండ్ ప్రమోషన్ కొలాబరేషన్ తో నియర్లీ 50 లక్షల రూపాయలు ఇంచుమించు ఒకసారి కంటెంట్ ని చూడండి ఎటువంటి వీడియోస్ చేస్తుందో. Bet you didn't know this. आज मैं बार्बिया से छुपके उनका गुलाबी रस ले लूंगी और वो कुछ ऐसा दिखता है आईएएस की लेते हैं चुस्की. ఈవెన్ యూపీఎస్సీ త్రూ అపాయింట్ అయిన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా హార్డ్లీ నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నారు. బట్ ఇక్కడ వీడియోస్ లో స్కిన్ చూపిస్తే, ఇంటిమిడేటింగ్ సీన్స్ చేస్తే, వల్గర్ రీల్స్ క్రియేట్ చేస్తే, వల్గర్ డార్క్ హ్యూమర్ మాటలు మాట్లాడితే వీటిని వినడానికి 7,000 మంది సబ్స్క్రైబర్స్, 50 లక్షలకి ఇంచుమించు ఎర్నింగ్స్. ఈ పేజ్ ని చూసి, ఈ ఫాస్ట్ ఎర్నింగ్ షార్ట్ కట్ ని చూసి ఎంత మంది గర్ల్స్ ఇన్స్పైర్ అవుతున్నారు. రెడ్ లైట్ ఏరియాలో చేసిన పనులకి వీటికి పెద్దగా తేడా ఏముంది? వీళ్ళు కూడా డబ్బుల కోసమే చేస్తున్నారు కదా. వీరు డిజిటలీ ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్ వాడుతున్నారు అని వీళ్ళు కాకుండా ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఫేమా. ఈ పెయిడ్ సర్వీసెస్ కంటెంట్ పేజెస్ ఈ ఒక్క పేజ్ మాత్రమే కాదు, నానా రకాల పేజెస్ నాకు కనిపించాయి రీసెర్చ్ టైంలో. వల్గర్ ఫోటోస్, న్యూడ్ వీడియో కాల్స్ కి డిఫరెంట్ రేట్స్ పెట్టి సర్వీసెస్ ఇస్తున్నారు. ఫోటోస్ కి 300 రూపీస్ అని, వీడియో కాల్ కి 500 రూపీస్ అని, ఇంకా చాలా. ఇక్కడ నేను అవన్నీ చెప్పాలి అనుకోవట్లేదు నిజంగా. ఈవెన్ ఇది ఒక పెద్ద స్కామ్, మెయిన్లీ టీనేజర్స్ చిక్కుకుంటున్నారు. 500 పెద్ద విషయం కాదని ఆ వీడియో కాల్లో జాయిన్ అయితే స్క్రీన్ రికార్డింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఈవెన్ ఈ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీస్ తో కూడా చెప్పుకోలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. డ్యూరింగ్ రీసెర్చ్ టైంలో ఇటువంటి చాలా స్టోరీస్ నేను రెడిట్ లో కూడా చదివాను. ఒక్కసారి మీరు రెడిట్ లో ఓపెన్ చేసి ఇటువంటి స్టోరీస్ చదవండి, మీకే అర్థమవుతుంది. ఈ రిపోర్ట్స్ నే చూడండి. పార్న్ కన్సంప్షన్ లో ఇండియా 3rd నెంబర్ లో ఉంది. 50% టీనేజర్స్ 13 సంవత్సరాలకే పార్న్ కి ఎక్స్పోజ్ అయ్యి ఎడిక్ట్ అవుతున్నారు. ఇటువంటి వీడియోస్ యూత్ డైలీ కన్సూమ్ చేస్తే మెంటలీ ఏం ప్రెషర్ పడుతుంది? ఇదే విషయం ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్ లో ఫేస్బుక్ CEO మార్క్ జుకర్బర్గ్ గారికి అడిగితే చూడండి, ఈవెన్ అతని దగ్గర కూడా ఆన్సరే లేదు. 37% of teenage girls between 13 and 15 were exposed to unwanted nudity in a week on Instagram. You knew about it. Who did you fire? Senator, this is why we're building all. Who did you fire? Tools. Senator, I don't think that's. Who did you fire? I'm not going to answer that. That's. Because you didn't fire anybody. కొన్ని సంవత్సరాల క్రితం గెట్ రెడీ విత్ మీ హ్యాష్ ట్యాగ్ తో మేకప్ టైప్ కంటెంట్ బాగా ట్రెండింగ్ లో ఉండేది. కానీ ఇప్పుడు ఈ హ్యాష్ ట్యాగ్ ను ఇలా బట్టలు విప్పి ఎక్స్పోజ్ చేయడానికి వాడుకుంటున్నారు. ఒక టైంలో ఈ వీడియోస్ కి MMS లీక్ అని భయపడేవారు. ఇప్పుడు కెమెరాస్ పెట్టి సొంతంగా రికార్డులు చేసి అప్లోడ్లు చేస్తున్నారు. ఒకవేళ నిజంగా డ్రెస్ చూపించాలి అనుకుంటే డ్రెస్ కు ఒక ఫోటో, వేసుకున్న తర్వాత ఒక ఫోటో పెట్టి ప్రమోషన్లు చేసుకోవచ్చు కదా. ఇక డాన్సుల విషయానికి వస్తే ఎక్కడ లేని చెత్తంతా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లోనే ఉంది. వీళ్ళు దీన్ని ప్రౌడ్ గా టాలెంట్ అని చెప్పుకుంటున్నారు. ఒకవేళ టాలెంటే అయితే కూచిపూడి, కథకళి, భరతనాట్యం, మోహినియట్టం, మణిపురి, ఒడిస్సీ లాంటి క్లాసికల్ డాన్సెస్ ఎందుకు చేయరు? ఇవన్నీ చూసాక ఇప్పుడు నాకు అనిపిస్తుంది, మన దేశంలో ఇంటర్నెట్ ఎందుకు ఇంత తక్కువ కాస్ట్? సెల్మోన్ ఐలాండ్స్ లేదా జింబాంబే లాగా $400-500 అయినా బాగుండు అని. అయినా ఈ వీడియోస్ చేస్తున్న వాళ్ళతో నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ చూస్తున్న మీతో ఒక పెద్ద క్వశ్చన్, ఎటువంటి వీడియోస్ ని ప్రమోట్ చేస్తున్నారు? ఎటువంటి వీడియోస్ కి లైక్ కొట్టి, షేర్లు కొట్టి, కామెంట్లు రాస్తున్నారు? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మనం చూస్తున్న కంటెంటే రేపుడి మన పిల్ల పాపలకి ప్రైమ్ కంటెంట్ అవుతుంది. వాళ్ళకి ఇన్స్టా ఓపెన్ చేస్తే ఎటువంటి వీడియోసే కనిపిస్తాయి. అయినో ముందు వీడియో లాగే ఈ వీడియో కూడా ఏజ్ రెస్ట్రిక్షన్ పడి లేదా స్ట్రైక్ వచ్చి ఈ వీడియో డౌన్ అవుద్ది లేదా రీచ్ తగ్గిపోద్ది. కానీ ఇటువంటి వీడియోస్ కి నాట్ ఇంట్రెస్టెడ్ కొట్టి లేదా రిపోర్ట్ చేయమని ఈ వీడియోలో నేను చెప్పట్లేదు. బికాస్ ప్రాబ్లం మీద నుండి కాదు, రూట్స్ నుండే తీయాలి. ఈ వీడియోని షేర్ చేయండి. నా ఒక్క వాయిస్ తో కాదు, మన అందరం కలిస్తేనే ప్రతి ఒక్కరికి ఎడ్యుకేట్ చేయగలం. ఇటువంటి కంటెంట్ ని కంప్లీట్ గా టర్మినేట్ చేయాలి. సో టర్మినేట్ చేయడానికి ఒకటి సొల్యూషన్. ఇంత డీటెయిల్ గా మాట్లాడిన ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. #RaiseTheVoice. నా ప్రయత్నాన్ని నేను చేశాను. ఇక మీ టర్న్. కైండ్లీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నేను చేసిన వర్క్ని సపోర్ట్ చేయండి.